నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే మక్కినతో కలిసి పరిశీలించిన చీఫ్ విప్ జీవి. ప్రతి రైతుకు సత్వర పరిహారం అందేలా చేస్తామని భరోసా. గీతాంజలి స్కూల్లో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు. పేదలకు అన్నదానం చేసిన ఇమ్మానియేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు. క్రీస్తు బోధనలను అనుసరించే సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్న అధ్యక్షులు రామయ్య. ప్రతి రైతుకు సత్వర పరిహారం అందేలా చూస్తామని ఈపూరు మండలం కొండ్రముట్లలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం రైతులకు చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భరోసా ఇచ్చారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు సత్వర పరిహారం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, తడిసిన మొలకలొచ్చిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోలు ధరను గణనీయంగా పెంచినట్లు వివరించారు. నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఈరోజు పొలాలకు వచ్చి ప్రత్యక్షంగా చూసినప్పుడు రైతులు పడేటువంటి ఆవేదన ఈరోజు ప్రభుత్వం అర్థం చేసుకుంది. అందుకోసమే తడిచిన ధాన్యాన్ని, మొక్క మొలిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు, ఎన్డీఏ ప్రభుత్వంలో కొండంత అండగా రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం. మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 24 గంటలు డబ్బులు ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? ఈరోజు 10,50,000 కోట్ల అప్పులు, వైఎస్ఆర్ పాలనలో జరిగినటువంటి అప్పుల్ని వడ్డీతో సహా ఒక పక్క అప్పులు తీరుస్తూ కూడా ఈరోజు రైతులు కొండంత అండగా నిలబడ్డది ఎన్డీఏ ప్రభుత్వం. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు 24 గంటల్లో ధాన్యం కొన్న వెంటనే డబ్బులు ఇస్తూ ఉంటే రైతాంగానికి, ఆ రోజు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? రైతులకి బకాయిలు పెట్టి 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు కూడా ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కూడా, రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రైతులను ఆదుకున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులకు ధాన్యం డబ్బులు ఇచ్చారు. ఎప్పుడో వైఎస్ఆర్ పాలనలో ఆగిపోయినటువంటి డబ్బుల్ని, ధాన్యం కొనుగోలులో ఇవ్వాల్సిన బకాయిలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చెల్లించడం ఈరోజు రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈరోజు చూసాం, గత ప్రభుత్వం 1,570 రూపాయలు కొన్నారు 75 కేజీల బస్తా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 1,740 రూపాయలు కొంటున్నాం. ప్రతి రైతు ఆర్థికంగా ప్రగతి సాధిస్తే దేశం కూడా ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆలోచన. అందుకోసమే ఈరోజు అధికారులకు ఎక్కడికక్కడ మరి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు సెంటర్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే గత ప్రభుత్వంలో పంట ఇన్సూరెన్స్ అని చెప్పేసి రైతులు ముంచారు వైఎస్ఆర్ పాలనలో. కానీ ఈరోజు పంట బీమా కూడా సకాలంలో రైతులకు అందే విధంగా మేము చర్యలు చేపడుతున్నాం. అకాల వర్షాలకి దెబ్బతిన్నటువంటి పంటలను పరిశీలించేదానికి మన చీఫ్ జీవి ఆంజనేయులు గారు ఈ రోజున మరి పొలాల దగ్గరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, రైతులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటి చీఫ్ విప్ గారికి మనవి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే ఈ క్రాప్ అయినటువంటి ప్రతి పంటకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం వస్తుంది. అదేవిధంగా ఈ వరి కొనుగోలు కేంద్రాలను కూడా జేసీ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన ఇక్కడి నుంచి క్షేత్రం నుంచి తప్పనిసరిగా త్వరలోనే ఈ రంగు మారినటువంటి ధాన్యాన్ని కానీ, మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే ప్రక్రియ చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నీటి సంఘాల ఎన్నికలు కూడా ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. రాబో రోజుల్లో పంట కాలంని చీఫ్ గారి పర్యవేక్షణలో ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు అన్నింటినీ బాగు చేసుకొని పంట మునిగేదానికి కూడా అవకాశం లేకుండా నీటిని సద్వినియోగం చేసుకునేదానికి కూడా ఈ డబ్ల్యూఏ ప్రెసిడెంట్, డీసీలు కూడా ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా ఒకటి, ఇది రైతు ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల చాలా అవగాహన ఉండి ఈయన నీటి విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతా ఉన్నారు. అదేవిధంగా మా చీఫ్ గారు కూడా మరి
ఈ రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఇక్కడ ప్రాజెక్టు ఏ విధంగా తేవాలి, మరి అదేవిధంగా వర్గ పురుషాలు ఏ విధంగా తేవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒకటే మనం గతానికి ఇప్పుడు తేడాను గమనించండి. గతంలో వడ్లకి కొనుగోలు ఇదే విషయంలో వడ్ల కొనుగోలుకి సంబంధించి గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక రైతులు ప్రశ్నిస్తే చెప్పు తీసుకొని కొట్టపై జైల్లో పెట్టించినటువంటి సంఘటనలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ రోజున చీఫ్ విప్ గా ఉన్నటువంటి కేబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు తీర్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వ్యత్యాసాన్ని గమనించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. బొల్లాపల్లి మండలంలో విద్యుత్ షాక్ గురై మహిళ మృతి చెందింది. వెల్లటూరు గ్రామంలో నివసిస్తున్న అర్ధాలపూడి విజయలక్ష్మి తన గృహంలోని డ్రైనేజీలో పూడిక తీయడం కోసం డాబా మీద ఉన్న ఐరన్ రాడ్ తీసుకొని వస్తుండగా రాడ్ కు వైర్లు తగిలి కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని తెలిపారు. విద్యుత్ తీగలు కిందకు ఉండడమే ప్రమాదానికి కారణమని మృతురాలి బంధువులు ఆరోపించారు. వినుకొండ కొత్తపేట గీతాంజలి స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో గీతాంజలి విద్యా సంస్థల వ్యవస్థాపకులు వై శేషగిరిరావు, కరెస్పాండెంట్ వై లక్ష్మణ కిషోర్, ప్రిన్సిపల్ టి కృష్ణవేణిలు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ కేక్ ను చిన్నారులకు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగలలో క్రిస్మస్ ఎంతో ప్రాముఖ్యమైనదని, కారణజన్ముడైన క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటామని శేషగిరిరావు తెలిపారు. క్రీస్తు మార్గంలో అందరూ నడిచి ప్రతి ఒక్క విద్యార్థి తోటి విద్యార్థుల పట్ల ప్రేమతో మెలగాలని, క్షమ, దయ వంటి వాటిని అలవరుచుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. సెలబ్రేషన్స్ లో భాగంగా చిన్నారులు క్రిస్మస్ గీతాలతో పాటుగా క్రిస్మస్ విశిష్టత తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణ సుందరత మెరుగుపరిచి వినుకొండ మున్సిపాలిటీ ఇండోర్ సిటీలాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రజలు భాగస్వామ్యులు కావాలని మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రహదారుల క్లీనింగ్ పనులను పరిశీలించిన అనంతరం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోతున్న క్రిస్టమస్, నూతన సంవత్సరం, సంక్రాంతి దినోత్సవాలను పురస్కరించుకొని ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రార్థన స్థలాల వద్ద ప్రత్యేకంగా పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలని, పట్టణ పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చిలో పేదలకు అన్నదానం నిర్వహించారు. క్రిస్టమస్ ను పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయటం జరిగిందని సంఘ అధ్యక్షులు చెట్ల రామయ్య పేర్కొన్నారు. నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించుమన్న క్రీస్తు బోధనలను అనుసరించి సంఘ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేశామన్నారు. అంతకుముందు నూతన సంవత్సర క్యాలెండర్ సభ్యులతో కలిసి ఆవిష్కరించిన అధ్యక్షులు అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్ష తెలిపారు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాల సందర్భంగా మరి ఇమ్మాన్యుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రతి సంవత్సరం కూడాను పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ ద్వారా పెద్దలు, యువకులు, యువతులు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి ఏకగ్రీవంగా పేదలకు అన్నదానం చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి అనేక మంది పేద ప్రజలు వచ్చారు. మరి అలాంటి సందర్భంగా మేమందరం కూడాను ప్రతి ఒక్కరూ మరి బైబిల్ ఒక మాట చెప్పారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. పేదలు అనేక మంది పేదలు ఉన్నారు. అలాంటి పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మరి సంఘానికి, మరి పెద్దలకి, కమిటీ వారికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని కూడా మేము అందరం చేస్తున్నాం. అదేవిధంగా రేపు క్రిస్మస్ కానివ్వండి, రేపు నూతన సంవత్సరంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి ఈ కార్యక్రమాలు జయప్రదంగా జరగాలని కూడా మనం మరి దేవుని పేరిట వేడుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాలు ఘనంగా జరగాలి. మరి ఈ కార్యక్రమాల్లో కూడా పేద ప్రజలు, సంఘము, పెద్దలు, పట్టణ వాసులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి రేపు జరిగేటువంటి క్రిస్మస్ సందర్భంగా మరి చర్చిలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి సందర్భంగా మరి ఈ క్రిస్మస్
అందరం కూడాను సంతోషంతో ఆనందంతో మరి గడపాలని కూడా నేను దేవుని నామమున మరి ఒకసారి అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మీ అందరికి కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా మరొకసారి దేవుని నామమున వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. బొల్లపల్లి మండలం వెల్లటూరు సమీపంలో ఉన్న సాగర్ కెనాల్లో ఓ జంట దూకినట్లు సమాచారం కాగా, ఇందులో వ్యక్తి మృతి చెందగా మహిళను స్థానికులు కాపాడి చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించినట్లు స్థానికుల నుండి అందిన సమాచారం. మృతుడు వెల్లటూరు గ్రామవాసిగా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. శ్రీశైలం వద్ద మృతి చెందిన వృద్ధుడు కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వినుకొండ పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన వృద్ధుడి వద్ద గొర్రెపాడు నుండి వినుకొండకు, వినుకొండ నుండి శ్రీశైలానికి వెళ్లిన బస్ టికెట్స్ లభ్యమయ్యాయని, మృతుడు వినుకొండ లేక పరిసర ప్రాంతానికి చెందిన వారేమోననే అన్వేషణలో ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని, సమాచారం తెలిసిన వారెవరైనా తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.